అందరికీ నమస్కారం అండి. నా పేరు సారిక. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు నాకు పెళ్ళాం కావాలి. ఇది ఒక ఆడపిల్ల అంటుందండి. ఎందుకంటుంది అనేది ఈ కథ మొత్తం మీరు విన్న తర్వాత మీకు అర్థమవుతుందండి. ఇక కథలోకి వెళ్ళిపోతే, పవిత్ర కాఫీ ఇస్తావా అని కేకేశాడు శంకర్ వీధిలో అరుగు మీద కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటూ. అలాగేనండి అంది వంటింట్లో నుండి పవిత్ర. శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. హైదరాబాద్లో ఉంటున్నారు. వారిద్దరికీ వివాహమై 12 ఏండ్లు. కూతురు భావనకు 10 సంవత్సరాలు, కొడుకు విశ్వాస్కు 6 ఏళ్ళు. ఆ రోజు ఆదివారం అవడం వల్ల ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. పొద్దున్నే మార్కెట్కు వెళ్ళి వారానికి కావలసిన కూరలు, పళ్ళు, సరుకులు తెచ్చాడు శంకర్. ఉదయం నుండి వారం రోజులుగా ఉన్న బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేయడం, మళ్ళీ వాటిని ఆరేసుకోవడం, పిల్లలకు తలస్నానాలు చేయించడం, ఇల్లు సర్దుకోవడం, టిఫిన్ చేయడం అన్నీ అయిన తరువాత మధ్యాహ్నం వంటకు ఉపక్రమించింది పవిత్ర. శంకర్ కాఫీ అడగటంతో కాఫీ పెట్టి భావనను పిలిచి, నాన్నకు కాఫీ ఇచ్చిరా అంది. భావన ఒకసారి అమ్మమ్మ మొహంలోకి చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకెళ్ళి వీధిలో ఉన్న తండ్రికి ఇచ్చింది. మధ్యాహ్నం భోజనాలు అయిన తరువాత మళ్ళీ వారానికి కావలసిన టిఫిన్కు, వంటలకు అన్నీ తయారు చేసుకొని వంటిల్లు సర్దుకొని హాల్లోకి వచ్చింది పవిత్ర. టీవీలో శంకర్ పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో నడుం వాల్చింది. అంతలో మబ్బు పట్టడంతో బయటికి వెళ్ళి ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టింది. భావన అమ్మను చూసి ఏదో ఆలోచిస్తూ మళ్ళీ సినిమాలో లీనమయ్యింది. అంతలోనే బయట వర్షం మొదలైంది. పవిత్ర, వర్షం పడుతోంది, వేడివేడిగా పకోడీలు తింటే బాగుంటుందోయ్ అన్నాడు శంకర్. పవిత్ర మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. భావన నాన్న వైపు చూసి మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. పవిత్ర ఉల్లిపాయలు తరుగుతూ భావన్ను పిలిచి ఫ్రిడ్జ్లో నుండి పచ్చిమిరపకాయలు తెచ్చిపెట్టమంది. భావన ఆలోచనలో నుండి బయటికి వచ్చి నాన్నను, తమ్ముడును అదోలా చూసి వెళ్ళి అమ్మ చెప్పిన పని చేసి వచ్చింది. అందరికీ ఆదివారం, కానీ పవిత్రకు తీరుబడి లేని రోజు. ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూల్కి వెళితేనే బాగున్నదేమో అనిపిస్తుంది. అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు. తెల్లవారిందప్పటికే. భావన లేచి వంటింట్లోకి వచ్చింది. పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిను, వంట పూర్తి చేసి అందరికీ క్యారేజీలు సర్దుతోంది. నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చున్నాడు. భావనను చూసిన పవిత్ర, త్వరగా రెడీ అయ్యిరమ్మా, టిఫిన్ చేద్దు గాని, తమ్ముణ్ణి కూడా రెడీ అవ్వమని చెప్పు అంది. అలాగే అమ్మ అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ. భావన స్కూల్ నుండి తిరిగి వస్తూ దారిలో స్నేహితురాలు గౌరీ ఇంటికి వెళ్ళింది. ఆ రోజు గౌరీ స్కూల్కి రాలేదు. భావన, గౌరీ ఇద్దరు 4 ఏళ్ల నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుతున్నారు. గౌరీది చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్న కూలి పని చేసి వచ్చిన డబ్బులతో తాగి వస్తుంటాడు. గౌరీ వాళ్ళమ్మ అవన్నీ భరిస్తూ తన జీతం, పనిచేసే ఇళ్లలో వాళ్ళు ఇచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతోంది. వంట చేస్తున్న గౌరీ భావనను చూసి, రా భావన, కూర్చో అంటూ అక్కడే ఉన్న స్టూల్ని దగ్గరకు జరిపింది. ఈరోజు స్కూల్కి రాలేదేం గౌరీ అడిగింది భావన. మా అమ్మకు ఒంట్లో బాగుండడం లేదు భావన, రాత్రి నుండి జ్వరం, అందుకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను చెప్పింది గౌరీ. మీ అమ్మను డాక్టర్కి చూపించారా అడిగింది భావన. మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడు, తన దగ్గర లేవని చెప్పింది. ఒంట్లో బాగాలేదని కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయాడు. అలాగే పనికి వెళ్ళి అక్కడ అమ్మగారిని అడిగి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంది.
అని దిగులుగా చెప్పింది గౌరీ. నాన్న ఎప్పుడు అమ్మని డబ్బులు అడుగుతాడు, ఇవ్వకపోతే వెతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు. అమ్మే తను పనిచేసిన డబ్బులతోటే ఇల్లు గడుపుతుంది అంటూ బోరున ఏడ్చింది గౌరీ. భావన చిన్న మనసులో ఏదో కలత. స్కూల్కు వేసవి సెలవులు ఇచ్చారు. భావన మావయ్య రవి వచ్చి భావనను విశ్వాస్ను వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడు. పవిత్ర తల్లిదండ్రులు సత్యనాథం, సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు. వాళ్లకు పవిత్ర, రవి ఇద్దరే పిల్లలు. రవి అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వాళ్ళ పొలాలు చూసుకుంటున్నాడు. ఇంకా పెళ్ళి కాలేదు. భావనకు పల్లెటూరులో సరదాగా ఉంటుంది. బావిలో నీళ్లు తోడడం, వాకిలంతా ఊడ్చి పేడ నీళ్లు చల్లి ముగ్గు పెట్టడంలో అమ్మమ్మకు సాయం చేయడం, చెట్ల మీద రకరకాల పక్షుల్ని చూడడం, మామయ్యతో అప్పుడప్పుడు పొలం వెళ్ళడం చేస్తూ ఉంటుంది. సావిత్రమ్మ ఉదయాన్నే లేచి పనులు ముగించుకొని సత్యనాథం లేవగానే కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్లు, తువ్వాలు, బట్టలు సిద్ధం చేసింది. సత్యనాథం స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని వీధిలో పడక కుర్చీలో కూర్చున్నాడు. పాలేరు రంగయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడు. అంతలో పక్క ఇంట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళుతూ సత్యనాథన్ని చూసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళాడు. భావన, తాతయ్యని పలహారం చేయడానికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మ వంటిట్లో పెసరట్లు వేస్తూ. భావన తాతయ్యని, మావయ్యని, విశ్వాస్ని కూడా పిలుచుకు వెళ్ళింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ పెట్టిన వేడి వేడి పెసరట్లు తిన్నారు. అమ్మమ్మ, నువ్వు కూడా తిను అంది భావన. నేనిప్పుడు తిన్నమ్మా, మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్ళ తిన్న ప్లేట్లన్నీ తీసి శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యింది. భావన అమ్మమ్మని చూస్తూ ఆలోచిస్తూ నిలబడింది. అక్క, రా ఆడుకుందాం అన్న విశ్వాస్ మాటలతో తేరుకొని బయటికి వచ్చింది. భావన, విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత, రాఘవలతో ఆడుకోవడానికి వెళ్ళారు. రవి పాలేరుతో పొలం వెళ్ళాడు. సత్యనాథం వీధిలో కూర్చొని మళ్ళీ పేపర్ తీశాడు. సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది. కాసేపు ఆడుకొని భావన, విశ్వాస్ ఇంటికి వచ్చారు. ఇద్దరూ అమ్మమ్మని అడిగి మామిడి పండు తీసుకున్నారు. తాతయ్యకి కాఫీ ఇవ్వమ్మా అంది సావిత్రమ్మ కాఫీ గ్లాస్ ఇస్తూ. భావన మనస్సులో మళ్ళీ ఏదో ఆలోచన. సావిత్రమ్మ మొహంలోకి చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది. వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకొని కుర్చీలోనే నిద్రపోతున్నాడు. భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు. భావన వంటింట్లోకి వచ్చి అమ్మమ్మని చూస్తూ గుమ్మం దగ్గర నిల్చుంది. వెనుకకు తిరిగిన సావిత్రమ్మ భావనను చూసి, ఏం కావాలమ్మా అని అడిగింది. ఏమీ లేదమ్మమ్మ, నీకేమైనా సాయం చెయ్యాలా అని అడిగింది. పరధ్యానంలో నుండి బయటికి వచ్చి సావిత్రమ్మ నవ్వుతూ, వెళ్ళి ఆడుకోమ్మా, గదిలో అలమరాలో కథల పుస్తకాలున్నాయి, చదువుకో అంది. తలూపుతూ తన ఆలోచనలతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 1 అయ్యింది. రవి ఇంటికి వచ్చాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు. వాళ్ళ భోజనాలు అయిన తరువాత పాలేరుకు కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ. తను కూడా అన్నీ వడ్డించుకొని భోజనానికి కూర్చుంది. భావన వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది. భోజనం చేసి అన్నీ సర్దుకొని వంటిల్లు శుభ్రం చేసుకొని సావిట్లోకి వచ్చింది సావిత్రమ్మ. విశ్వాస్ మావయ్యతోటి అష్టాచెమ్మ ఆడుతున్నాడు. సత్యనాథం పక్కన మంచం మీద నిద్రపోతున్నాడు. సావిత్రమ్మ కూడా గుమ్మం మీద తలగడ వేసుకొని నడుం వాల్చింది. భావన అమ్మమ్మని చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది. సాయంత్రం 4 గంటలయ్యింది. సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి జంతికలు, కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది. అందరూ తింటూ ఉన్నారు. సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళి
టీ పెట్టి తెచ్చి సత్యనాథంకి, రవికి ఇచ్చింది. భావన అమ్మమ్మ చేసే పనులను చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటోంది. సంధ్యవేళ పాలేరు ఆవులను తోలుకొని వచ్చాడు. పాలు తాగడానికి వదిలిన లేగదూడలు చెంగు చెంగున గెంతులు వేస్తుంటే భావన, విశ్వాస్ వాటితో ఆడుకున్నారు. భావన, విశ్వాస్ ఇద్దరు స్నానాలు చేయండి అన్న అమ్మమ్మ మాటలతో లోపలికి వచ్చారు. విశ్వాస్ స్నానానికి వెళ్ళాడు. సావిట్లో కుర్చీలో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్న సత్యనాథం, భావన మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని అడగటంతో భావన వంటింట్లోకి వెళ్ళింది. అమ్మమ్మ రాత్రికి వంట చేస్తోంది. భావన తాతయ్యకి మంచినీళ్ళు ఇచ్చి స్నానానికి వెళ్ళింది. రాత్రి 8 గంటలయ్యింది. సావిత్రమ్మ సావిట్లోకి వచ్చి, భోజనానికి వస్తారా అంది సత్యనాథం వైపు చూస్తూ. అలాగే అంటూ పడకుర్చీలోంచి లేచాడు సత్యనాథం. రవి, భావన, విశ్వాస్ ఆయనను అనుసరించారు. సావిత్రమ్మ వడ్డిస్తుంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. అమ్మమ్మ, నువ్వు కూడా మాతో పాటు భోజనం చేయొచ్చుగా అంది భావన. నేను తర్వాత తింటానమ్మా అన్న అమ్మమ్మ మాటలకు భావన చిన్న మనస్సులో ఏదో అలజడి. భోజనాలైన తరువాత నలుగురు సావిట్లోకి వచ్చారు. సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకొని పడకుర్చీలో కూర్చున్నాడు. విశ్వాస్ కథల పుస్తకాన్ని మామయ్య చేత చదివించుకుంటున్నాడు. భావన వంటింట్లోకి వెళ్ళి అమ్మమ్మ భోజనం చేస్తుంటే కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది. సావిత్రమ్మ అన్నీ సర్దుకొని వంటగది శుభ్రం చేసి పాలు తోడిపెట్టి పెరటి తలుపులు వేసి దీపం తీసేసి భావనతోటి సావిట్లోకి వచ్చింది. అమ్మమ్మ, పొద్దున్న నువ్వు దేవుడి దగ్గర పాడిన పాట నేర్పించవా అడిగింది భావన. అలాగే, పడుకునేటప్పుడు చెప్తాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కుర్చీలో కూర్చుంది. రాత్రి 9:30 అయ్యింది. మామయ్య కథ చెబుతుంటే వింటూ అక్కడే నిద్రపోయాడు విశ్వాస్. విశ్వాస్ని ఎత్తుకొని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు రవి. భావన అమ్మమ్మ పక్కలో పడుకొని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది. వేసవి సెలవులు పూర్తి కావడంతో భావన, విశ్వాస్ మామయ్యలతో హైదరాబాదుకు బయలుదేరారు. భావన అమ్మమ్మని కౌగిలించుకొని మనసు నిండా ఆలోచనలతో మావయ్యతో బయలుదేరింది. దసరా పండుగకు శంకర్ తల్లి సుశీల, తండ్రి మాధవరావు హైదరాబాద్ వచ్చారు. శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూళ్ళలో ఉంటారు. వారికి అక్కడ ఇల్లు, పొలాలు ఉన్నాయి. శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయిన తరువాత అక్కడే వ్యవసాయం చూసుకుంటూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు. శంకర్ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాడు. అతను ఒక్కడే సంతానం వాళ్లకు. భావన వాళ్లకు ఎదురు వెళ్ళి నానమ్మను కౌగిలించుకొని చేతిలోని చిన్న సంచి తీసుకొని లోపల పెట్టింది. పవిత్ర వచ్చి అత్తమామలను పలకరించి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి శంకర్కు, అత్తగారికి, మావగారికి ఇచ్చింది. శంకర్ అమ్మానాన్నలతో కబుర్లు చెబుతూ ఉంటే పవిత్ర లోపలికి వెళ్ళి వంట పనిలో నిమగ్నమయ్యింది. విజయదశమి రోజున భావన పుట్టినరోజు. పవిత్ర ఉదయాన్నే భావనకు తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది. అమ్మా నాన్న కాళ్లకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది. నాన్నమ్మ, తాతయ్యలకు కూడా దండం పెట్టింది. నాన్నమ్మ సుశీల, బాగా చదువుకోవాలి తల్లి, నీకు మంచి మొగుడు రావాలి అని దీవించింది. వెంటనే భావన, నాన్నమ్మ నాకు మంచి పెళ్ళాం కావాలి, మొగుడొద్దు అంది. అదేంటమ్మా భావన, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంది సుశీల. నాన్నమ్మ, నాకు పెళ్ళామే కావాలి. పెళ్ళామైతే చక్కగా అన్నీ చేసి పెడుతుంది. నేను హాయిగా కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకోవచ్చు, టీవీ చూడొచ్చు, నాకు ఇష్టమైన పని చేసుకోవచ్చు. అమ్మని చూడు,
ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది, స్కూలుకు వెళుతుంది, మళ్ళీ ఇంటికి వచ్చి మా కోసం అన్నీ చేస్తుంది. నేను, నాన్న, తమ్ముడు మాకిష్టమైన పనులు చేసుకుంటాం. మా స్నేహితురాలు గౌరీ వాళ్ళమ్మ కూడా అంతే. వాళ్ళ నాన్న తాగి తిరుగుతున్నా పనిచేసి గౌరీని వాళ్ళ తమ్ముడిని చదివిస్తోంది. వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానా, అక్కడ కూడా అమ్మమ్మే అందరికీ కావలసినవన్నీ చేస్తుంది. మాతో గడపడానికి కూడా టైం ఉండదు. నువ్వు కూడా అంతే కదా నానమ్మ. నాకు మొగుడు వస్తే నేను కూడా ఇవన్నీ చేయాలి కదా. అందుకే పెళ్ళాం చేసుకుంటే నేనేమీ చేయనక్కర్లేదు. అందుకే నాకు మొగుడొద్దు, పెళ్ళామే కావాలి నానమ్మ అంటూ తన మనసులోని ఆలోచనలన్నీ బయటపెట్టింది భావన. శంకర్కు ఆ రోజంతా ఏమీ తోచలేదు. రాత్రి పడుకున్నాడే కానీ ఆలోచనంతా భావన మాటల గురించే. భావన ఎందుకలా ఆలోచిస్తుంది? దీనికి కారణం నా ప్రవర్తనేనా? పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్నా ఇంటి పని పట్టించుకోకుండా, పవిత్ర కష్టం తెలుసుకోకుండా మగరాయుడు అన్న మాటని సార్థకం చేస్తున్నానా? ఎంతసేపు నా అవసరాలు తీర్చుకోవడం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతున్నదని గమనించనే లేదు. తనకిష్టమైన పనులు చేసుకోవడానికి తనకి కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడూ తన ఇష్టాలేమిటో తెలుసుకోలేదు. పవిత్ర కూడా ఎప్పుడూ అనలేదు. నాకు కానీ విశ్వాసుకు కానీ ఎప్పుడు ఏ పని చెప్పలేదు. బహుశా తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా. ఇటువంటి ఆలోచనలే స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్నాయా? ఈ మధ్య పెరుగుతున్న విడాకుల కేసులకు కూడా ఇదే కారణమా? భావనకు సర్ది చెప్పాలి. తనలోని ఈ ఆలోచనల్ని మార్చాలి. ఎలా? అవును, ముందు నేను మారాలి. నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళేది కాదు. నేను ఒక్కడినే అవడంతో గారాబంగా పెంచారు. ఇంట్లో ఏ పని అలవాటు కాలేదు. కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళుతోంది. అయినా ఇంటి బాధ్యతలు అంతా తనకే వదిలేశాను. పవిత్రను ప్రేమగా చూసుకోవాలి. తనకి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఇంటి పనిలో సాయం చేయాలి. విశ్వాస్ని కూడా తన పని తాను చేసుకునేట్లు ఇంటి పనుల్లో సాయం చేసేటట్లు తయారు చేయాలి. లేకపోతే పెద్దయ్యాక తనలాగే తయారవుతాడు. భావనను, విశ్వాస్ను సమానంగా చూడాలి. అందరం కలిసిమెలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. భావన ఆలోచన సరికాదని తెలియచెప్పాలి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాలి. ఈ ఆలోచనతో శంకర్ మనసు తేలికపడి తెల్లవారుతుండగా నిద్రలోకి జారుకున్నాడు. అంతేనండి ఈ కథ. చాలా బాగుంది కదండి కథ. అండ్ ఒక మంచి పాయింట్, ఒక రీజన్ చెప్పారండి. అది ఎందుకు ఇలా సేమ్ జెండర్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, విడాకులకి ఎక్కువ కారణాలు ఎందుకు ఉంటున్నాయి, నేను ఈ రీజన్ ఇంతవరకు ఆలోచించలేదండి. కానీ చాలా బాగా చెప్పారు కథలో. అయితే మీకు కూడా ఇదే అనిపించిందా? అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయి. అలాగే ఈ కథను మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.